ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమా షూటింగ్ లో ఎప్పుడు పాల్గొంటాడు? ఆ విషయం పైన క్లారిటీ లేదు. కానీ ఈ కొత్త సినిమా తాలూకు బిజినెస్ డీల్స్ చూస్తే మాత్రం అవాక్కైపోవాల్సిందే. ఆల్రెడీ కేఎస్ రవీంద్ర డైరెక్షన్ లో ఎన్టీఆర్ తదుపరి సినిమా ఆరంభమై మనోడు లేకుండానే షూటింగ్ కూడా జరిగిపోతుంది. ఈ సినిమాను కళ్యాణ్ రామ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ సినిమాను గంపగుత్తుగా కొనేసుకోవడానికి ఒక ప్రొడ్యూసర్ ముందుకొచ్చాడట. మొత్తంగా ప్రపంచవ్యాప్త థియేటర్ రైట్స్ అన్ని కలిపేసి 85 కోట్లకు అడిగినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా జనతా గ్యారేజ్ సినిమా ఏకంగా 81 కోట్ల షేరు పట్టుకొచ్చింది కాబట్టి ఈ సినిమాకు దానికంటే ఓ 5 పెట్టడానికి కూడా రెడీగానే ఉన్నారు కొందరు నిర్మాతలు. విశేషం ఏంటంటే ఇలాంటి దిమ్మ తిరిగే ఆఫర్ ఇచ్చినా కూడా కళ్యాణ్ రామ్ దీనిని తిరస్కరిస్తున్నాడట. ఎంత కన్విన్స్ చేయడానికి ప్రయత్నించినా ఒప్పుకోవట్లేదు. ఆల్రెడీ తన గత సినిమాలతో నష్టపోయిన పంపిణీదారులకు ఈ సినిమాను ఇచ్చేద్దాం అనుకున్నాడట కళ్యాణ్ రామ్. అందుకే ఇప్పుడు ఇలా ఒక నిర్మాతకే మొత్తం రైట్స్ అమ్మేస్తే రేపు అతను తన్ను నమ్ముకున్న పంపిణీదారులకు ఇవ్వకపోతే కష్టం. కాబట్టి కళ్యాణ్ రామ్ కాస్త ఆలోచనలో పడ్డాడనేది టాక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.